పిఠాపురం బాస్కెట్బాల్ ప్లేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పిఠాపురం రాజీవ్ గాంధీ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ఉన్న బాస్కెట్బాల్ కోర్టులో క్రీడాకారులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చక్రవర్తి మాట్లాడుతూ బాస్కెట్బాల్ క్రీడాకారుల మధ్య జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వం క్రీడలను మరింతగా అభివృద్ధి చేయాలని, జాతీయ స్థాయి క్రీడాకారులు రాష్ట్రం నుంచి రావాలని ఆకాంక్షించారు. జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కాకినాడ జిల్లా బొజ్జ మాణిక్యాలరావు చక్రవర్తి చేతుల మీదుగా వెటరన్ క్రీడాకారుడు ప్రసాద్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బొజ్జ మాణిక్యాలరావు ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బాస్కెట్బాల్ జిల్లా కార్యదర్శి కోచ్లు రుద్ర, అర్జునరెడ్డి, దాసు అసోసియేషన్ నాయకులు వివిఎస్ రెడ్డి, కొత్తెం సుందర్, పిఠాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం రాజారావు, బి రాజా, జనసేన నాయకురాలు కమల, బాస్కెట్బాల్ బాలుర, బాలికల రాష్ట్ర జట్ల క్రీడాకారులు పాల్గొన్నారు. ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి చక్రవర్తి గారు, అలాగే మా అసోసియేషన్ పెద్దలు రాజారావు గారు, విఎస్ రెడ్డి గారు, రాజా గారు, బాస్కెట్బాల్ కోచెస్ రుద్రా గారు, అర్జున్ రెడ్డి గారు, దాసు గారు, వీళ్ళందరూ సమక్షంలో జరగడం చాలా ఆనందదాయకంగా ఉంది మాకు. అలాగే మా సీనియర్ క్రీడాకారులు, గురు సమానులు, ఎంతోమంది క్రీడాకారుల్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేసి వాళ్ళు ఉన్నతమైన ఉద్యోగాల్లో స్థిరపడేలా చేసిన పెద్దలు మా ప్రసాద్ అన్న, రాజమండ్రి ప్రసాద్ అన్నకి చిన్న మా అసోసియేషన్ తరఫున సిరి సత్కారం చేసుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ కోచింగ్ క్యాంప్ జరుగుతుంది. స్టేట్ టీము ఈ కోచింగ్ క్యాంపులో నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మన సీనియర్ ప్లేయరు, బాస్కెట్బాల్ లెజెండ్ శ్రీ సిహెచ్వి ప్రసాద్, ఐసెఫ్ రిటైర్డ్ ఎంప్లాయ్, రాజమండ్రి వాస్తవుడు. ఈయన చాలా మందికి కోచ్గా వ్యవహరించాడు. చాలా మందికి లైఫ్లో సెటిల్ అవ్వడానికి కూడా చాలా కృషి చేశాడు. ఈయన బాస్కెట్బాల్లో కొన్ని ఫ్యామిలీస్ నిలబడ్డాయంటే ఈయన కారణంగా, ఈయన కృషితోటే. అటువంటి వ్యక్తిని ఇక్కడ సన్మానించుకోవడం కూడా ఈ ప్లేయర్స్, పిఠాపురం ప్రజలకి అందరికి కూడా చాలా గర్వించదగ్గ విషయం. ఈ నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ప్రసాదాన్ని సత్కరించడం కూడా చాలా అభినందించగలిగే విషయం.